ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి PDS రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీళ్ళని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. అసలు రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నువ్వు చెప్పే అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ బియ్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు షార్టెక్స్ బియ్యంను ఆపేస్తారు. క్వాలిటీ పెంచి మేము షార్టెక్స్ బియ్యం ఇస్తూ ఉంటుంది. దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి, మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు. ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది. స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు ఎవరైనా మిస్ అవుట్ అయిపోతే. సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకుంటాడు. వేరే ఎవడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి. ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ వాడు అయి ఉంటాడు. వాడు వైసీపీ పార్టీనో ఇంకొక పార్టీనో పోతా ఉంటే వాడు సతాయిస్తాడు. నా ఇంటికి రావాలంటాడు, నా దగ్గరికి రావాలంటాడు, నా సెల్యూడ్ కొట్టాలంటాడు, అప్పుడే నేను ఇస్తానంటాడు. ఇంటికి వచ్చిన మాదిలే అని చెప్పి పోరు. సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగులుతుంది. వీళ్ళు చేసేది మాఫియా. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. నీ ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి తీసుకోపో అని అంటే వాని విమ్స్, వాని ఫ్యాన్సీస్, వాని టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడ పోయి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చూపుతావా? ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల దగ్గర ఎందుకు డీలర్ వ్యవస్థ ఎందుకు వ్యతిరేకత వచ్చింది?